ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు తరలించిన తర్వాత ఆ పార్టీలోని మంత్రులకు సీనియర్ నాయకుల్లో వణుకు మొదలైంది. వచ్చే లోక్సభ ఎన్నికల లోపలే పార్టీ సీనియర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ లిక్కర్ స్కామ్ అతలాకుతలం చేసింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు జైలుకు వెళుతుంటే మిగిలిన నాయకుల్లో వణుకు మొదలైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లోగా పార్టీకి చెందిన సీనియర్ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు ఆప్ మంత్రి అతిషి తనతో పాటు పార్టీ సభ్యులు రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, దర్గేష్ పాఠక్లకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు తన ఇంట్లో కూడా సోదాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. తన సన్నిహితుడొకరు తనను వెంటనే బీజేపీలో చేరమని సలహా ఇచ్చారు. లేదంటే ఈ నెలలోగా ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపిస్తుందని ఆయన చెప్పారని అతిషి మంగళవారం మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కాగా రౌజ్ అవెన్యూ కోర్టులో సోమవారం నాడు అరవింద్ కేజ్రీవాల్ను ఎక్సైజ్ పాలసీ కేసు కింద మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ సందర్భంగా అతిషి, భరద్వాజ్ కూడా కోర్టుకు వచ్చారు. కేజ్రీవాల్ ఈడీ విచారణలో లిక్కర్ స్కామ్కు సంబంధించి అతిషి, భరద్వాజ్ల పేర్లు చెప్పారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ఎక్స్లో అతిషి ఓ పోస్టు పెడుతూ రేపు ఉదయం 10 గంటలకు కొన్ని భయంకరమైన నిజాలు వెల్లడి చేస్తానని ప్రకటించారు. కాగా అంతకుముందు ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ గత నెల 23న బీజేపీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఈడీని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తే ఈ రోజు వరకు లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుల వద్ద ఎలాంటి డబ్బు దొరకలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ సీబీఐ, ఈడీలు గత 2 సంవత్సరాల నుంచి ఈ కేసుపై విచారణ జరుపుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఒకే ప్రశ్న తలెత్తుతోంది. స్కామ్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందంటున్నారు. మరి డబ్బు ఎక్కడుందో చూపించాలి కదా. ఆప్ మంత్రులను అరెస్ట్ చేశారు. మరి వారి వద్ద నుంచి మీకు ఏమైనా డబ్బు దొరికిందా అని ఈడీని, మోదీ సర్కార్ను నిలదీశారు. అరవింద్ కేజ్రీవాల్ను కేవలం ఒకే ఒక్క వ్యక్తి శరత్ చంద్రారెడ్డి చెప్పిన మాటలకు అరెస్ట్ చేసింది. ఇదే శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 4.5 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను విరాళంగా ఇచ్చారు. ఢిల్లీ సీఎం ఇంటిపై ఈడీ సోదాలు జరిపినప్పుడు ఆయన ఇంటి నుంచి ఎలాంటి చట్ట వ్యతిరేకమైన డబ్బు లభించలేదన్నారు అతిషి. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ మాత్రం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని మంగళవారం నాడు డిమాండ్ చేసింది. దేశ రాజధాని పౌరులు మంచి సీఎంను కోరుకోవడంలో తప్పులేదు కదా అని ప్రశ్నించింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కోర్టు ఆయనను దోషిగా తేల్చలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు నీతి, నిజాయితీ గల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, పారదర్శక పాలన కోరుకుంటున్నారు. అవినీతి కేసుల్లో పీకల్లోతుల్లో ఇరుక్కున్న వ్యక్తిని కాదని బీజేపీ నేత యాప్కు చురకలంటించారు. సొంతానికి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకుంటూ కటకటాల వెనక నుంచి ఢిల్లీ ప్రజలను పాలిస్తానంటే ఎలా అని ఆప్ నాయకులను భాటియా నిలదీశారు.
దీనిపై గౌరవ్ భాటియాకు ఆప్ మంత్రి అతిషి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మన రాజ్యాంగంలో కాని, చట్టంలో దోషిగా తేలకముందే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే నిబంధన ఉందా అని సవాల్ విసిరారు. ప్రజాప్రతినిధి చట్టం కింద కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆయనను ప్రజలు భారీ మెజార్టీతో పట్టంగట్టారు. కేసులో దోషిగా తేలి 2 సంవత్సరాల పైనే జైలు శిక్ష పడితే అప్పుడు రాజీనామా చేయాల్సిందే అని ఆమె అన్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్కు భారీ మెజారిటీ ఉందన్నారు. కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు అతిషి. ఒకవేళ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ మాట్లాడుతూ అతిషి చెప్పేవన్నీ అబద్ధాలే. కేజ్రీవాలే స్వయంగా ఈడీ ముందు లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అతిషి, భరద్వాజ్కు రిపోర్ట్ చేసేవారని చెప్పారు. ఆప్ నాయకులు తమలో తాము కొట్టుకుంటున్నారు. అతిషి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాఘవ్ చద్దాను, పాఠక్ను ముంచుతున్నారని ఎద్దేవా చేశారు.